అటు రాజ్యసభ కూడా వాయిదా పడింది. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ ఉండగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీంతో సభలో గందరగోళం రేగింది. चार शब्द बोलने का मौका आपने बोलो और क्या बोलना है तो मौका आपने दिया। कल एक बहुत दुर्दैवी घटना हो गई और वो दुर्दैवी घटना में हमारे जो स्टूडेंट्स पेपर लीक और नीट एग्जामिनेशन के बारे में जो आवाज उठा रहे हैं उनके ऊपर लाठीचार्ज किए, टीयर गैस किए, उनको मारे हॉस्पिटल में सुनना चाहिए। ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే గంట పాటు కూడా సభలు వాయిదా పడడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయింది. నిన్న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు వాయిదాల పరంపర కొనసాగింది. అలాగే ఈ రోజు కూడా ఉభయ సభలు మొదలైన వెంటనే కూడా రెండు ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 12 వరకు అయితే మాత్రం వాయిదా పడడం జరిగింది. రెండు సభల్లోనూ కూడా విపక్షాలైతే పట్టుబట్ట ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం, అలాగే నిన్న ఏదైతే ఢిల్లీ రాజధానిలో జరిగినటువంటి లాఠీచార్జ్ పై కూడా ఇటువైపు రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ ఉండకూడదు సభను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ సభను వాయిదా వేశారు. అలాగే లోక్సభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. నిన్న ఎలాంటి విపక్షాలు ఏవైతే పట్టుబడ్డాయో అదే అంశాలపైనే ఈ రోజు చర్చకు పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సభను 12 గంటల వరకు కూడా వాయిదా వేశారు స్పీకర్.